రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర పొందేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రబీ సీజన్ జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఫరూక్, మార్కెట్ డైరెక్టర్ తులసిరెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం పారదర్శకంగా జొన్నల కొనుగోలు చేపడుతుందని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాలోకి జమ అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ రబీ సీజన్కు మద్దతు ధరలను నిర్ణయించిందని మంత్రి ఫరూక్ వెల్లడించారు. పంట విక్రయించిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ద్వారా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేపడతాయన్నారు. ఒకవేళ రైతులే స్వయంగా గోనె సంచులు, హమాలీ మరియు రవాణా ఏర్పాట్లు చేసుకుంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆ మొత్తాన్ని కూడా రైతు ఖాతాలో అదనంగా చెల్లిస్తామన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయడానికి రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు. తర్వాత నంద్యాల ఆర్టీఓ గారిని, అదేవిధంగా మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారిని, నంద్యాల కన్వీనర్, అదేవిధంగా గోస్పాడ్ మండల కన్వీనర్ రెడ్డి గారిని మన అప్పుడు మాజీ మినిస్టర్ ఎలక్షన్ ఆ విధంగా వచ్చినప్పుడు ఇదే వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ప్రైవేట్ ట్రాక్టర్లు, ప్రైవేటు లారీలు అనుకుంటున్నాం. కానీ ప్రైవేట్ ట్రాక్టర్లు, ప్రైవేట్ మనకు మన ఊరి దగ్గరికి వచ్చి మన లారీ వచ్చి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వాళ్ళే తీసుకొచ్చి గొడవ తీసుకుంటారు.